ఏమో మనకు చాలా తక్కువ ప్రాంతమే కృష్ణ, పైన కర్ణాటక స్టార్ట్ అవుతుంది, మధ్యలో శ్రీశైలం దాకా సగం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఉన్నా కూడా మన వాడకం మాత్రం ఇక్కడ ఈ ప్రాంతం కాదని. ఇక గోదావరి ప్రధానమైనటువంటి గోదావరి అంటే దాదాపు గోదావరి 1465 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 750 కిలోమీటర్లు మన ప్రాంతం ఉంటుంది. టోటల్ గా 750 కిలోమీటర్లు అంటే దాదాపు మనకు చాలా పొడవు. నీళ్లు వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపయోగం మనకు గోదావరి. గోదావరిలో ఏంటంటే మనకు నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల నుంచి మనకు నీళ్ళు వస్తాయి. అడవి ఉంటుంది, చాలా దట్టమైన అడవి ఉంటుంది. పడ్డట్లు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో నీళ్ళు ఉంటాయి అన్నమాట. మరి ఆ నీళ్ళు వాడుకోవడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవాదుల ఎస్ఆర్ఎస్ తర్వాత రెండు చిన్న ప్రాజెక్టు తప్ప ఆ గోదావరి మీద పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ఎవరు ఆలోచన చేయలేదు. ఎందుకంటే 70% తెలంగాణ మొత్తం పంటలు పడతాయి. ఎక్కడ తక్కువ అంటే మొత్తం తెలంగాణ పండియచ్చు. ఇక్కడ షాద్ నగర్ లో విమాన సాగర్ నింపి షాద్ నగర్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. లక్ష్మీదేవిపల్లి నింపినామంటే రివర్స్ లో మళ్ళీ పాలమూరు ప్రాజెక్టు నింపుకోవచ్చు. అంత పెద్ద లభ్యతలు. సముద్రంలో చాలా టీఎంసీలు కలుస్తుంటాయి. దానిలో మనకు దాదాపు 1470 టీఎంసీలు నీళ్లు అలొకేషన్. దానిలో 750 టీఎంసీల నీళ్లు మనకు అలాట్మెంట్ మనకు, కానీ నీళ్లు వాడుకోలేదు. వాళ్ళు తెలంగాణ అన్నందుకు అదే తెలంగాణ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి జాగ్రత్త అయినా నవీన్ వినవాడు అలా అడుగుతా క్వశ్చన్ అడగని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో టీఎంసీ అలొకేషన్ ఏంటంటే 140, సామర్థ్యం రిజర్వాయర్ ఏంటంటే 16 టీఎంసీ. 16 టీఎంసీల నీళ్లు వర్షం వచ్చినప్పుడు తోడుకొని వాడుకున్నట్లు డిజైన్ చేసి 10,450 కోట్ల ఎస్టిమేషన్. తర్వాత ఇమ్మీడియట్ గా 35,000 కోట్ల ఎస్టిమేషన్ వేసి ఒకటే సంవత్సరంలో. మళ్ళీ ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అడగగానే 40,675 కోట్ల ఎస్టిమేషన్ మళ్ళీ సబ్మిట్ చేసి పుట్టి ఏదంటాడు చేసి ఏం చేసి వాళ్ళు ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ అని చెప్పి జనరల్ గా నీళ్లు బాగా లభ్యత ఉన్న దగ్గర తోడుకోసుకోవాలి. మనం లిఫ్ట్ దాదాపు 575 మీటర్ల లిఫ్ట్ అంత పైనుంచి మనం తోడుకోవాలి. అంటే హాఫ్ కిలోమీటర్ పైన నుంచి నీళ్ళు అంత పెద్ద పంపింగ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ వరద నీళ్ళు పంపింగ్ చేసుకోవాలి. మనం వరద అయ్యేటప్పుడు నీళ్లు పంపింగ్ చేసుకోవాలి, రిజర్వాయర్లు కట్టుకోవాలి. కానీ వాళ్ళు నీళ్లు తక్కువ లభ్యత ఉన్న దగ్గర ప్రపోజల్ పెట్టుకోవాలి. అవసరం లేదు, ఏదో తెలంగాణకు బుజగించి పెట్టి ఏం చేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు, టెంకాయలు కొట్టిండ్రు, అడవుడు చేసిండ్రు, ఎక్కడ పర్మిషన్ లేదు. దాదాపు 2007 నుంచి ప్రారంభించిండ్రు. 2007 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా దానికి పర్మిషన్ తీసుకురాలేదు. 80% భూమి మహారాష్ట్రలో మునిగిపోతుంది. ఆ ప్రాజెక్ట్ కడితే 85% భూమి అంతా కూడా మహారాష్ట్ర మునిగిపోతుంది. మహారాష్ట్రతో అనుమతి తీసుకోలేదు, ఇక్కడ భూసేకరణ చేయలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, హడావుడి చేసిండ్రు. ప్రాజెక్టు పేరు మీద 1,065 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 1000 కోట్ల పైన ఎవరికి కాంట్రాక్టర్లకు ముందే పైసలు ఇచ్చేసి ఎవడైనా టెండర్ అయిన తర్వాత పని అయిన తర్వాత బిల్ ఇస్తారు. కానీ ప్రాణహిత చేయగల ప్రాజెక్ట్ లో 1000 కోట్ల పైగా పైసలు కాంట్రాక్టర్లకు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు ఆ రవీంద్ర రెడ్డి అయినట్టు పిలిచి ఆ రవీంద్ర రెడ్డి 100 కోట్లు తీసుకో, తర్వాత శివరాజు నీవు 1000 కోట్లు తీసుకో, 100 కోట్లు తీసుకో, సత్యనారాయణ నీవు 100 కోట్లు తీసుకో అని చెప్పి వాళ్ళ నాయకులకు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టి ప్రాజెక్టు దగ్గర 9 దగ్గర ఒక మట్టి తీయలేదు, ఒక తగ్గని మట్టి తీయలేదు. కానీ 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మధ్యలో కొంతమంది సొరంగాలు కూడా వేసి సొరంగాలు కూడా జరిగి హడావుడి చేసి
ఇలా 7 సంవత్సరాలుగా ఒక అనుమతి తీసుకోకుండా లెటర్ల మీద కాగితాలు నడిపి 1000 కోట్లు వృధా చేసి కనీసం 100 టీఎంసీలను రిజర్వాయర్ పెట్టుకోవాలి. మనం ఏ టీఎంసీ 16 టీఎంసీ రిజర్వాయర్ పెట్టుకొని ప్రాణహిత చేవేలు అనగానే అరే ప్రాణహితల నీళ్ళు వస్తాయి, చేవేల నీళ్ళు పడతాయి అనుకున్నాం. కల్లకుర్తి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అనగానే కల్లకుర్తి నుంచి మన పాలమూరు కల్లకుర్తి కేరళ కల్లకుర్తి లిఫ్ట్ రిలీజ్ చేసినగానే కల్లకుర్తి నీళ్ళు పడతామని భావించాం. కేరళలో కూడా కనీసం పట్టుమని 5 టీఎంసీలు జరగలేదు. మరి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఏడు వేసి పెట్టుకోవాలి. జనరల్ గా నీళ్ళు వస్తున్నాయంటే మన ఊర్లో ఏం చేస్తాం, గుట్టలు నింపి పెట్టుకుంటాం. వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయని అనుకో, ఎందుకంటే 14 రోజులకు ఒకసారి మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తుంది, మొత్తం డ్రమ్ములు అన్ని నింపుకొని పెట్టుకుంటుంది, దాని మీద కప్పి పెట్టుకుంటుంది. ఇది కూడా అంతే, వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు నింపి పెట్టుకోవాలి. ఎక్కడ రిజర్వాయర్ లేదు, కేరళలో రిజర్వాయర్ లేదు, ప్రాణహిత చేవెలు కూడా 16 టీఎంసీ మాత్రమే. అలాంటిది కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఇక్కడ 9 దగ్గర సరిపోదు, ప్రాణహిత చేవెలు నడవనిది, నీళ్ళు ఎక్కడెక్కుంటే అక్కడ చేద్దాము అని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ 9 దగ్గర కూడా నీళ్ళ సామర్థ్యం లేదని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పింది, ఉమాభారతి అబ్జెక్షన్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ చెప్పింది. కనుక ఏం చేద్దామని రిటైర్డ్ ఇంజనీర్లతో అధ్యయనం కమిటీ చేసి లేదు ఇక్కడ జరగదని చెప్పి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర ఫుల్ నీళ్లు ఉంటాయి, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రపోజల్ పెట్టి పట్టుబని 2 సంవత్సరాలు దాటక ముందే పర్మిషన్ తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పర్మిషన్ తీసుకున్నారు. అన్ని పర్మిషన్ దాదాపు 18 రకాల పర్మిషన్, హైడ్రాలజీ పర్మిషన్, పర్యావరణ పర్మిషన్, గ్రీన్ ట్రిబ్యునల్, రకరకాల 18 రకాల పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసి ఎన్ని పనులు అయింది తెలుసా, 3 బ్యారేజీ అంటే సొందిల్లా మేడిగడ్డ అన్నారు, 3 బ్యారేజీలు కంప్లీట్ చేసుకున్నాం, 15 రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం, 19 పెద్ద సబ్స్టేషన్లు కంప్లీట్ చేసుకున్నాం, 21 పంప్ హౌస్లు కంప్లీట్ చేసుకున్నాం, 203 కిలోమీటర్ల భూమిలోని సొరంగం అంటే ఈ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంత దూరం అండర్ గ్రౌండ్ లోనే భూమిలో సొరంగం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. 1534 కిలోమీటర్ల గ్రావిటీ ఈ నుంచి యాదగిరిగుట్ట దూరంలో ఉట్టి గ్రావిటీ, ఉట్టి మోటార్లు అవసరం లేదు, ఇట్లా నీళ్లు పోతాయి. తర్వాత 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పంపుతున్న 98 కిలోమీటర్లు, 141 టీఎంసీ స్టోరేజ్, 141 అంటే జూరాల 10 టీఎంసీ, 9 టీఎంసీ నీళ్ళు లేకుండా ఉండవు. జూరాల లాంటివి ఎన్ని 141 అంటే జూరాల కన్నా పెద్ద 14 పైన అంత పెద్ద రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ గా 530 మీటర్ల పైన ఎత్తుగా లిఫ్ట్, మొత్తం ఎంత 240 టీఎంసీల నీళ్లను రిజర్వ్ చేసుకునేటట్లు మనం ప్లాన్ చేసుకున్నాం. ఎన్ని లక్షల ఎకరాలకు, 20,33,572 ఎకరాలకు మనము అంటే మనం 2 పంటలు పండించుకుంటే 40-50 లక్షల ఎకరాలు అంత పంటలు పండించుకున్నట్లు మనం తయారు చేసుకుంటే ఏమైంది, 2 పిల్లలు అయినాయి. నువ్వు ఏదైనా పెద్ద ఇల్లు కడితే మనం ఎక్కడ ఇల్లు కట్టగానే ఊర్లలో మనం సౌండ్ మిద్దెలు ఉంటాయి, వర్షాకాలం ఫస్ట్ వర్షం పడగానే 2-3 రోజుల బొక్కలు పడతాయి, మనం పోయి మళ్ళీ సౌండ్ వేసి తొక్కి దాన్ని లేవల్ చేస్తాం. చెత్త వేస్తే కూడా అక్కడక్కడ కొట్టుకుపడుతుంటది, మళ్ళీ మనం కలిపి నీళ్ళు వేస్తుంటాం. ఫస్ట్ ఫ్లోర్ లో బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ ఆడుతుంటది, మళ్ళీ పోయి మనం అంత కళాయి పెట్టి బాత్రూమ్ కూడా మనం చేసుకుంటాం. ప్రతి ఇంట్లో సేమ్ ఇది కూడా దాదాపు 85 పిల్లర్లు ఒక దగ్గర, 65 పిల్లర్లు ఒక దగ్గర, 55 పిల్లర్లు ఒక దగ్గర, అంత పెద్ద పెద్ద బ్యారేజీలు పెద్ద వరద వచ్చేదానికి మనము కట్టుకుంటే 2 పిల్లర్లు జస్ట్ గుంగినాయి. నేను స్వయంగా చూసిన కూడా 2 పిల్లర్లు మా అనుకుంటే 3 నెలల్లో రిపేర్ చేయొచ్చు, 3 నెలలు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ప్రాణేది ఇవి కొట్టుకపోవాలనుకుని చూసి పోయినసారి వర్షం వచ్చినప్పుడు అరే మొత్తం ఉడకపోయింటే ప్రాజెక్టే ఉడకపోయింటే బాగుండే,
ఇక మొత్తం 1,00,000 కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు. అంత పెద్ద వరద వచ్చినా కొట్టుకోపోలే, ఆ కుంగిన పిల్లలు గంటలనే ఉంది. 1,00,000 కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు. అంత పెద్ద వరద వచ్చినా కొట్టుకోపోలే, ఆ కుంగిన పిల్లలు గంటలనే ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది, వాళ్ళు దేవుడు మొక్కుతున్నారు. మొత్తం కొట్టుకుపోయింటే బాగుండే కేసీఆర్ బలం చేస్తుంది. పోయిన సంవత్సరం ఏం బలం చేసిండు? 1,00,000 కోట్లు తినేసిండు, 1,00,000 కోట్లు తినేసిండు అని చెప్పి ఖర్చు అయితే 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు నువ్వు ఖర్చు అయితే 3 ప్యానెల్ ఎక్కడి నుంచి వచ్చే, 18 రిజర్వాయర్లు ఎక్కడి నుంచి వచ్చే, 200 పైన సొరంగం ఎట్లు తగిలి, 141 కిలోమీటర్ గ్రావిటీ కింద ఎట్లు తగిలి, 83 కిలోమీటర్ల లిఫ్ట్ అదంతా ఎక్కడి నుంచి వచ్చే, ఇటు పంపలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ పైసలు అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? స్వయానా ముఖ్యమంత్రి గారి పిల్లలిచ్చిన మావనే అన్నాడు. పెద్ద మనిషి ఏమన్నాడు? 1,00,000 కోట్లు ఎట్లా తింటారా వెన్నెట్లనే చేయి, ఎవరా అన్నది అని సొంత మావనే ఎవరన్నది మాట, బుద్ధిలో అంటారా మాట, అట్లా అని చెప్పి పిల్లలిచ్చిన మావనే దీని గురించి మెచ్చుకున్నాడు. ప్రపంచంలోనే హైయెస్ట్ పెద్ద పంపులున్నాయి ఇక్కడ తెలంగాణ, వాళ్ళు మెచ్చుకున్నారు. చూడడానికి వచ్చారు. కొనేటువంటి పంపులు కూడా ప్రైవేట్ ఉన్నే, ప్రైవేట్ లో ఎక్కడ ఉన్నే, పిహెచ్సిఎల్ ద్వారా ఉన్నారు. సొంతంగా గవర్నమెంట్ ద్వారా కొని పెట్టినటువంటి పంప్ హౌస్లు అవన్నీ కూడా, మోటార్లు అవన్నీ కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి, కరెంటు ఉత్పత్తి చేసి, కరెంటు తీసుకొచ్చి పెడితే 2 పిల్లలు రిపేర్ చేస్తే ఇప్పటి వరకు 2 పంటలు, ఇప్పుడు 2 పంటలు అంటే దగ్గర 1,20,40 కోటి ఎకరాలు పట్టింది. 20 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, మళ్ళీ 20 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి అంటే దాదాపు 1,2 కోట్ల ఎకరాలు పండేటువంటి పంటను కేవలం కేసీఆర్ బంధాన్ని చేయడానికి ఉపయోగించింది తప్ప రిపేర్ చేయలే. ఇప్పుడు కూడా రిపేర్ చేయలే. అదే కాంట్రాక్టర్ వెలువెత్తి చేస్తారు, కాంట్రాక్టర్ చెప్పరు, రిపేర్ చేయరు. కేసీఆర్ గారు మాత్రం బంధం చేయాలనేటువంటి ప్లానింగ్. ఇలా కమిషన్ వేసింది. ఎవడే కానీ కమిషన్ వేసిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేపర్లు వస్తుంది. కమిషన్ రిపోర్టు, ఒక జడ్జి రిపోర్టు బయటికి ఎట్లా వస్తుంది చెప్పండి? రిపోర్ట్ ఆయన రాసిన రిపోర్టు బయటికి ఎట్లా వస్తుంది అంటే ప్రభుత్వం తెలుసు, ప్రభుత్వం ఏం చెప్తే అది రాసిండు, ఏం రాసినా రాసిండు కనుకనే వీళ్ళు ముందే ప్రభుత్వం లీక్ చేసి ఇక కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ మీద అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ జైల్లో పెట్టాలి, మొత్తం వేలు అయిపోయింది. కేసీఆర్ ఎవరి గురించి చేసిండు? రైతుల గురించి చేసిండు. కేసీఆర్ ఎవరు బాగుపడాలు చేసిండు? తెలంగాణ బాగుపడాలు చేసిండు. కేసీఆర్ వచ్చినప్పుడు ఎవరు బాగుపడరు? తెలంగాణ ఎంత అభివృద్ధి అయింది రైతులకు తెలియదా? 5 లక్షలకు 2 లక్షలకు ఎక్కడ దొరికింది. మరి ఈ నీళ్లు, ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత ₹1 ఎక్కడైనా దొరకలేదు. 50 ఎకరాలు ఉన్న రైతు ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 5 ఎకరాలు ఎవరు ఉన్నారు భూమి ఇడిచిపెట్టి పోయాడు. ఇప్పుడు తెలం ఎరగగానే మిగిలిపోయిన భూమితో కోట్లు వస్తున్నాయి. మళ్ళా ఊళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని వాపసు వచ్చి బతుకుతున్నాడు. మిగిలిపోయిన భూమితో కోటి చూడాడు. మొన్నటి వరకు రైతుల పరిస్థితి ఎట్లా ఉండే? 5 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 50 ఎకరాలు ఉన్నా, అరే ఎవరికి కష్టం వస్తే 1/2 ఎకరా అంతా బురపై బతుకుతా, నా బిడ్డ పెళ్లి 2 ఎకరాలు తప్పు, నా కొడుకు పెళ్లి 1/2 ఎకరాలు తప్పు, బతుకుతా అని చెప్పి కాలు మీద కాలేసుకుంటున్నాడు. ఇవాళ రైతు పరిస్థితి ఏముంది? ఊర్లో కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు. మళ్ళా మొదటికి వచ్చింది పెద్దప్ప మీద కిందికి వస్తాం చూడు, అష్టచ్చే మాట ఆడినట్టు. మళ్ళీ ఇలా కిందికి వచ్చి ఏమైంది? కరెంటు దొరకలేదు. యూనియన్కి మళ్ళా చెప్పులు పెట్టి లైన్లు వచ్చినాయి. ఎన్నటి రోజులు ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే చెప్పులు పెట్టి లైన్లు నిలబడినామో ఇలా యూనియన్ కూడా దొరుకుతుందా? యూనియన్ దొరుకుతుందా? గట్టి చెప్పండి. యూనియన్ దొరుకుతుందా? దొరుకుతుందా? కరెంట్ ఉంటుందా? రోజు ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు పోతుంది? మరి రోజు 10 సార్లు కరెంట్ ఎట్లా పోతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు యూనియన్ సంస్థలు ఎందుకు నిండా ఉన్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కల్తీ విత్తనాలు ఎందుకు బంద్ అయినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు పంటలు పడినాయి? టకాటకమని పైసలు ఎందుకు పడ్డాయి? టికెట్ ఎందుకు పడతలేవు? అలాగే చేయాల. టికెట్ అనేది పైసలు ఎందుకు పడతలేవు? టకాటక ఎందుకు పడ్డాయి? అలాగే చేయాల. భూమి లేని ఒక పేద రైతు కూడా నాటేస్తే 1000 రూపాయలు ఇచ్చేది. ఇవాళ నాటేసే పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ ని బదనాం చేయాలి. 1,00,000 కోట్లు అంటే ఎవరు నమ్మలేదు రవి. 1,00,000 కోట్లు అంటే ఎవరు నమ్మలేదు, మొత్తం ఖర్చు పెట్టినంటూ. ఇప్పుడు ఏం చేద్దాం? అవగాహన లేకుండా ఈయన ఇంజనీర్ అయి ఈయనే మొత్తం రివ్యూ చేసినట్టే. మరి ఎక్కట్లాగా ముఖ్యమంత్రి అంటాడు ఏం తెలియకుండే
ముఖం తెలియకుండా ఏం తెలియకుండా గొప్ప 5 ఏళ్ళు అయిపోయినాక దిగిపోతుంది. కేసీఆర్ అట్లా కాదు కదా. కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణ ఉట్టిగా పదవి గురించి కాదు కదా, అందరూ బాగుపడడానికి. ఆ రోజులో మేము కానీ లక్ష్మణరెడ్డి గారు కానీ మేమందరం ఆ రోజు ఉండడం చూసినాం. తెలంగాణ రాకముందే వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి మేము మాతో ఆలోచన చేసేది. మేమందరం ఆలోచన చేసేది ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. సార్ తెలంగాణ రాకపోతే సార్ వచ్చినా చూద్దామంటే అరే వస్తుందా, నమ్మకం లేదా, వస్తుంది, ముందే ప్లానింగ్ ఉండాలని చెప్పి మాట్లాడేది. ఇలా ఆయన ఆరాటం ఒక రైతు ఆరాటం. ఆయన కడుపులోకి మొత్తం రైతే, రైతు బాగుపడాలి అందరూ బాగుపడతారు. ఇలా రైతుని కోటీశ్వరుడు చేయాలని ఆలోచన చేస్తే ఇలా భూమి లేదని అనుకుండొచ్చు. మాకు భూమి లేకుండా నీవు ఇట్లా పోయేసినావు, నీకు ఎంత గౌరవం, అక్క లక్ష్మక్క రాములక్క ఆటో వెళతా దాన్ని మాకి నాటేయగలరు, మా దగ్గర నాటేయాలి, నీ బాగా నాటేస్తావు, నీ పొలం కూడా నా దగ్గరికి రావాలి, నీకు ఎక్కడే సాయంత్రం కూడా మంచిగా కళ్ళు దాపుతా లేకపోతే థమ్స్అప్ దాపుతా అని చెప్పి ముచ్చిగా మాట్లాడింది. ఇక ఎక్కడ పోయింది మరి అది ఆలోచన చేయాలి. వీళ్ళందరూ కూడా రైతులు మొత్తం కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం బంధం చేయడానికి మాత్రమే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ ను బంధం చేస్తే ఏదో అయితే అనుకుంటాం. కేటీఆర్ బంధం చేయాలని చూసినా అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ బంధం చేయాలి. కేటీఆర్ బంధం చేస్తే ఇక టీఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజ్ అయితే అనుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నికాసైన కార్యకర్తలు మిగిలిపోయినారు. నికాసైన నాయకులు ఇలా పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలో తెలుసు, తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలో తెచ్చుకున్నారు. ఇలా మైనార్టీలు కానీ, దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 10 సంవత్సరాల మన పరిపాలన గుర్తుపెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు ఇలా దిక్కు తోల్సే స్థితిలో ఉన్నారు. స్వార్థం గురించి ఎవడైనా మాట్లాడవచ్చు కాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే అరే బ్రహ్మాండం ఉండే మంచి రైతు బంధు పడుతుండే, మంచిగా రైతులకు పంటలు వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బిల్డర్సే అరే ఇలా మేము కట్టుకుంటే ఎవడు ఉండలేడు, ఎవడు వస్తలేడు, కట్టాలని కూడా ఎంతమంది అవుతున్నాం, దివాలా చేసినాం, అప్లపాలైన అంటున్నారు, చనిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, బిల్డర్లు చచ్చిపోతున్నారు. ఇవాళ శాపపిల్లలండి, శాపపిల్లలు మనం దూలాలు ఇస్తుంది, మోపెట్లు ఇస్తుంది, మన ఏది డిసిఎం ఇస్తుంది. వాళ్ళ నింపుకోవచ్చు అనుకున్నాం. శాపపిల్లలు లేవు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తున్నారు, గొర్రెలకు పైసలు లేవు. రజకులకు ఇస్తామన్నారు, అవి లేవు. న్యాయబ్రాహ్మణులకు ఇస్తామన్నారు, లేవు. మైనార్టీలకు ఇస్తామన్నారు, మైనార్టీలకు మంత్రిత్వ శాఖ లేదు. ఎంబీసీల మంత్రిత్వ శాఖ లేదు. 42 శాతం రిజర్వేషన్ ఇస్తారు, అది లేదు. రైతులకు 15,000 అన్నారు, అది లేదు. రైతు బంధు లేదు. రైతు వస్తే పట్టించుకుంటూ లేడిగాడు. గుండెవాళ్ళు రైతు గుండెవాళ్ళు అంటే ఊరంతా గుండెవాళ్ళట్లే గుర్తుపెట్టుకోరు. ఒకటే గుడ్డులే కంటే రైతు గుండెవాళ్ళు అంటే ఊరంతా గుండెవాళ్ళు అంటే ఊరి శరీరం ఎండిందంటే కొత్త విన్నట్లే. ఇలా మన జిల్లా నేను లక్ష్మణరెడ్డి గారు 100కు 100% 90% కంప్లీట్ అయింది. పదమూడు జిల్లా ప్రాజెక్ట్ కేవలం 10% కంప్లీట్ కావాలి. కాలం దొరికితే అయిపోతుంది. ఈ పార్టీకి మేము ఉండింటే 100కు 100% నీళ్ళు తీసుకొచ్చి మొత్తం షాద్నగర్ నుంచి మక్కల వరకు ప్రతి చెరువు గుంటలు నింపి చెప్తాము కట్టి 100% మేము పంటలు పండిస్తుంది. ఒక ఏ మూల చూసినా కూడా ₹1,00,00,000 అంటే ఎక్కడ దొరకకూడదు. ఎవడు అమ్మకూడదు. 10 గుంటల భూమి ఉంటే కూడా కూరగాయలు వేసుకొని బతుకుతారా, మా బతుకుతారు వద్దు బిడ్డ వద్దు అంటుంది. ఆ స్థాయి తీసుకుంటుంది. రేయి పగలు మేము కష్టపడ్డాం, కన్నా కష్టాలు పడ్డాం. కానీ ప్రజలు నమ్మిండ్రు, అబద్ధాలను నమ్మిండ్రు, మోసపోయారు. కానీ మళ్ళొకసారి అబద్ధాలతో మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా ఇవాళ మీరు నిలబడాలి. ఏ ఎలక్షన్ వచ్చినా దాన్ని తట్టుకునేటట్లు నిలబడాలి. ఏ ఎలక్షన్ వచ్చినా దాన్ని తట్టుకునేటట్లు నిలబడి దాన్ని ఎవరైనా నిలబడాలి. అరే మళ్ళీ కారు గుర్తుని వస్తేనే పేద ప్రజలకు న్యాయం దక్కుతుంది. గుర్తుపెట్టుకుని ఇలా పేదలు బాగుపడాలన్నా, మహిళలు బాగుపడాలన్నా, మహిళలు సంబంధ వర్గాలు బాగుపడాలన్నా ఇలా మళ్ళీ కేసీఆర్ రావాలి. అంశాల వరకు నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఎస్సీల గురించి మాట్లాడచ్చు, బీసీల గురించి మాట్లాడచ్చు, అన్యాయం జరిగితే రైతుల గురించి మాట్లాడచ్చు. అంతిమంగా మా అన్ని లక్ష్యం ఏంటంటే తెలంగాణలోని అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలని. పార్టీ వారిగా పార్టీ బలోపేతం గురించి అందరినీ ఎక్కడ అన్యాయం జరిగితే మేము అక్కడ ఉండి ఐక్యం చేస్తాం. కానీ మీరు ఎలక్షన్లో ఏం చెప్పిండ్రు, ఏమైతుంది, ఏం అయితే లేదండి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఖచ్చితంగా భవిష్యత్తు మళ్ళీ మేము వస్తాం.
మన పార్టీ వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుకుంటాం. ఈ హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణలో ఏ ఊరు ఉందా అంటే హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగరే బ్రహ్మాండంగా ఉంది. బతకాలంటే హైదరాబాద్ పోవాలి. ఇక్కడ పోలేపల్లిలో, ఇక్కడ డ్యూటీపల్లిలో, లేకపోతే రేపు హన్వాడలో, లేకపోతే బయట ధర్మపూర్లో, లేకపోతే మనం కూడా అక్కడ చిన్న దూరం పెట్టుకున్నా బతుకుతారు గ్యారంటీగా మేము చేస్తాం. మా మాట నమ్మండి. మాకు వేరే ఎజెండా లేదు, మాకు ఏమి లేదు. మా ఎజెండా మొత్తం ఏంటంటే మహబూబ్ నగర్ నుంచి ఒక్కరు వలస పోవద్దు, ఇక్కడనే అన్ని ఉండాలండి. అందుకే మేము ఇక్కడ అన్ని తెచ్చినాం. మెడికల్ కాలేజీలు తెచ్చినాం, నర్సింగ్ కాలేజీలు తెచ్చినాం, 40-50 గురుకులాలు తెచ్చినాం, మైనార్టీ గురుకులాలు తెచ్చినాం, డిగ్రీ కాలేజీలు తెచ్చినాం, ఇండస్ట్రీస్ తెచ్చినాం, హాస్పిటల్ బ్రహ్మాండంగా చేసినాం. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన చేసిండు, తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసిన, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, పోటీలో పడి చేసిన. మీరు అనుకుంటచ్చు మహబూబ్నగర్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అంటే మహబూబ్నగర్లో ఒక్కనే చూసుకుంటారా? మొత్తం చర్చలో ఉంటది, నవాపేట ఉంటది, టోటల్ గా భూట్పూర్ ఉంటది, చిన్న చిత్తపు ఉంటది, అంతా ఉంటది. మహబూబ్నగర్లో వచ్చి చూపించుకుంటారు అక్కడ చెప్పండి. ఇక్కడ డ్యూటీపల్లి ఐటీ టవర్ పెట్టాం, మహబూబ్నగర్లో ఉన్నదా? జడ్చర్లో ఉన్నారు, భూత్పూర్ అందరూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా కూడా మెడికల్ కాలేజ్ మా ఒక్క మహబూబ్నగర్లోకి ఇస్తుంది. మెడికల్ కాలేజ్ మొత్తం తెలంగాణలోకి అందరికి వస్తుంది, డిగ్రీ కాలేజ్ అనుకో అందరికి వస్తుంది. ఇక్కడ హెడ్ క్వార్టర్లో నేను ఏం చేసినా మొత్తం జిల్లా గురించే. జడ్చర్లో ఏమైనా ఇంట్రెస్ట్ తెచ్చినా టోటల్ జిల్లా గురించి గుర్తుపెట్టుకోండి. జర మిస్ అయింది మాకు ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్, ఈ పాటికి ఎయిర్పోర్ట్ అయ్యేది, కానీ అన్ని బయట అన్ని చేర్చేలాక అని చెప్పి దేవత గొల్లు పెట్టిందండి. అది ఆ పుట్ట అడ్డం వచ్చింది. లేకపోతే కొంచెం పుట్ట కొంచెం ఒక యాంగిల్ అడ్డం రాకపోయినా భూసేకరణ వరకు కూడా వెయిటింగ్ అక్కడ గ్యారెంటీగా ఎయిర్పోర్ట్ కూడా అయిపోయేది. రాయచూరు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అందరు ఇక్కడ దిగి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. పెద్ద బ్రహ్మాండం అయ్యేది. ఎంతో పెద్దగా మేము వేసినాం. వరంగల్తో పాటు అనేది అయ్యింది, 100% అయ్యింది. కానీ అన్ని మహబూబ్నగర్ కానీ అప్పటికి 7 అందరు అన్ని మహబూబ్నగర్ అన్ని చేసేలాగా సరే 7 మొత్తం మహబూబ్నగర్ సుధా అది కూడా డెవలప్ కావాలని చెప్పి కొంచెం అటు సైడ్ పెట్టినాం. కానీ ఆ దురదృష్టవశాత్తు మనకు అది అడ్డం వచ్చింది. కనుక మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మా విజన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది, ఇతర దేశాలతో పోటీ ఉంటుంది. హైయెస్ట్ భారతదేశంలో అతిపెద్ద పార్క్ ఉండాలి, జంగల్ సఫారీ ఉండాలి అని. ఇవాళ ఇన్ని పులులు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని పశువులు ఎందుకు వస్తున్నాయి, ఇంత చల్లగా వాతావరణం ఎందుకు ఉంది? పిల్లులు కూడా ఎదుర్కొండి, చెట్లు ఎక్కువైపోయినాయి, నీళ్ళు ఎక్కువైపోయినాయి, గ్రౌండ్ వాటర్ ఎక్కువైపోయింది. అద్భుతంగా మారినారండి దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, దర్గాలు, అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటున్నాయి. కనుక ఇలా ఒక పులిని పట్టుకోలేకపోతున్నారు అధికారులు, పులిని పట్టుకొని పంపించలేకపోతున్నారు. సస్తమా భక్తమని పరిస్థితి వస్తుంది. కనుక ఇక మనం ఏదైనా మాట్లాడితే చిన్న అంటారు, మనకు రాజకీయం కాదు ఇక్కడ మాట్లాడేది. మేము పెద్ద మనసుతో మాట్లాడుతున్నాం, పెద్ద మనసుతో మనం చేస్తా ఉన్నాం. కనుక ఆఫీసర్లు కూడా, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మంచినీళ్ళు బుర్ర వస్తాయని చెప్తున్నారు, గ్రామాల్లో పచ్చ వస్తున్నాయని చెప్తున్నారు. మరి మంచినీళ్ళని కూడా శుద్ధి చేస్తుందా లేదా ఒకసారి చూడాలి. తాగే నీళ్ళకి రోగాలు వస్తే ఎవరు బాధలు అవుతారు. కనుక దయచేసి ఎవరు అధికారంలో ఉన్నా, మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు, పోటీలో కూడా డెవలప్ చేయండి. భయపడాలి, మాకేం విధి లేదు. మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మేము పబ్లిక్ లో గ్యారెంటీగా బాగా చేసిన అంటాం. మేము మీలాగా మంచి చేసిన తిట్టం, మేము మంచి చేసిన బాగా చేసిన చెప్తాం. కనుక ఇలా మేము దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఇష్టం అది. మనము ఐక్యమత్యంతో మీరు ఉండండి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని బంధం చేసి తప్పది. మీరు తెలుసుకొని ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ అంశాలు ప్రస్తావించాలని చెప్పని. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, నేను కానీ, లక్ష్మణరెడ్డి గారు కానీ, అంజయ్ యాదవ్ గారు కానీ, మరి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, నరేందర్ రెడ్డి గారు కానీ, అక్కడ రాజేందర్ రెడ్డి గారు కానీ, మేమందరం నవీన్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా మిమ్మల్ని కార్యకర్తలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా మేము వెనుకాడమని, మీకు అన్ని రకాలుగా ధైర్యం మేము ఇస్తామని చెప్పని, బాసటగా మేము నిలబడతామని చెప్పని తెలియజేస్తూ, మరి పాల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలియజేస్తున్నా. తర్వాత కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేసి ఆ 2 పిల్లర్స్ కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి రిక్వెస్ట్, ఆ 2 పిల్లర్స్ తొందరగా రిపేర్ చేసి ఈ ఎంక్వైరీ వేస్తే కేసు అయితే కానీ ఆ 2 పిల్లర్స్ కూడా రిపేర్ చేస్తే లక్షలాది మంది రైతులు బతుకుతారని చెప్పి కూడా నేను సభ ద్వారా తెలియజేస్తాం.
మరి దయచేసి ఈ చర్చను నెలాంతం మొత్తం 30 రోజుల వరకు చర్చను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని చెప్పి